అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈ రోజైతే మేము ముందరికి గోంగూరతో ఒక మంచి టేస్టీగా ఉండే ఉల్లికారంతో వచ్చేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డిఫరెంట్ కాంబినేషన్ ఇది. గోంగూర ఉల్లికారము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేశానంటే 3 గుప్పెళ్ళ గోంగూర తీసుకున్నానండి. అలాగే 4 మీడియం సైజు ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాను. ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలండి. ఈ విధంగా మీడియం సైజు 4 అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని తొక్క తీసేసి 4 ముక్కలు అయితే కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో అయితే వేసుకునేద్దాం మనం ఈ ముక్కల్ని. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం అండి. నేనైతే గుంటూరు కారం తీసుకున్నాను. కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం కొంత తక్కువ ఉంటే 1.5 స్పూన్ తీసుకోవచ్చు. రుచి తగ్గైతే ఉప్పు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని కచ్చాపచ్చాగా అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఉల్లికారాన్ని మనం మరీ మెత్తగా పేస్ట్లా పట్టకూడదు. కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకు. ఇప్పుడు ఏం చేస్తామంటే స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఒక చిన్న సైజు చెంచాతో 5 చెంచాల నూనె అయితే పోసానండి నేను. నూనె కొంచెం దీనికి ఎక్కువగానే పడుతుంది. అప్పుడే టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కూడా మనకు ఈజీగా బయట 4 నుంచి 5 రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూను ఉద్దిపప్పు ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు మనకు అక్కడక్కడ ఉల్లికారంలో వస్తుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక సెకండ్ అలాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయని 2గా చేసి వేసుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకు, అంటే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అది కూడా ఒక సెకండ్ అలాగా ఫ్రై చేసుకుందాం మనము. ఇప్పుడు ఒక 5 తెల్లగడ్డల్ని కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకుందాము. అలాగే కొద్దిగా ఇంగువ అండి, ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒక్క సెకండ్ అలాగా మనం అయితే ఫ్రై చేసుకుందాం. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మనకు ఇంగువ పడడం వల్ల ఉల్లికారం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారం ఉంది కదా కచ్చా పచ్చాగా, అది అయితే మొత్తం నూనెలో అయితే వేసుకునేద్దాము. నీట్గా జార్లో ఉండే ఉల్లికారాన్ని మొత్తం మనం కడాయిలో వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, మనకు నూనె బాగా ఉల్లికారంలో ఎంత మిక్స్ అయితే మనకు టేస్ట్ ఎంత బాగా వస్తుంది. మనం వేసిన నూనె అంతా ఉల్లికారంలో బాగా మిక్స్ అయ్యేలాగా కడాయిలో అయితే 4 పక్కల ఈ విధంగా రౌండ్గా కలుపుకోవాలి. అప్పుడే మనకు నూనె అనేది బాగా ఉల్లికారంలో పడుతుంది. ఇది సువాసన అయితే మంచి సువాసన అండి, అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది. 2 నిమిషాలకు ఒకసారి ఈ విధంగా కలుపుతూ ఉండాలి మనము. స్టవ్ అయితే నేను సిమ్లో పెట్టేశానండి. ఉల్లికారాన్ని మనము సిమ్లో పెట్టే ఒక 5 నుంచి 6 నిమిషాలు మనం అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనకు స్లోగా కుక్ అయితేనే ఆ ఉల్లికారంలో టేస్ట్ అనేది వస్తుంది గోంగూర పడినప్పుడు. అలాగే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనకు దీంట్లో నుంచి మనము కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, మనకు లైట్గా ఆయిల్ అనేది బాగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకోసారి అయితే బాగా కలుపుకుందాం మనము. దీన్ని ఎంత కలుపుకుంటే మనము సిమ్లో పెట్టి స్టవ్ని టేస్ట్ అయితే అంత బాగుంటుంది. దీంట్లో ఇది ఒక్క ప్రాసెస్ అంటే కొంచెం టైం అనిపిస్తుంది మనకు, పెద్ద టైం ఏమి అనిపించదు. ఈ విధంగా కలుపుకోవాలి నిమిషానికి ఒకసారి, ఎందుకంటే అడుగు పట్టకుండా మనమైతే సిమ్లో పెట్టాం కానీ అలాగే వదిలేసామంటే మనకు అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇది మనకు వేడివేడి అన్నంలో కానీ సంగటికి కానీ చాలా టేస్ట్ బాగుంటుందండి. మంచి కాంబినేషను, వేడివేడి అన్నం కానీ సంగటికి సూపర్ కాంబినేషన్ ఇది. పల్లెటూరులో ఎక్కువ చేస్తుంటారండి ఇది. గోంగూర అనేది మనకు ఎన్ని రకాలుగా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. గోంగూర పచ్చడి కానీ, గోంగూర పులగూర కానీ, గోంగూర చట్నీ కానీ అలాగా. ఇప్పుడు చూసారు కదా, మనకు ఉల్లికారం అనేది నూనె వదిలింది కదా. ఇంకోసారి అయితే బాగా కలుపుకుందాం మనము. ఇది మనకు ఎంత ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుందండి మనకు గోంగూర ఉల్లికారంలో. చూసారు కదా, చూడడానికి కూడా కలర్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం క్లీన్ చేసి పెట్టుకున్న 3 గుప్పెళ్ళ గోంగూర ఉంది కదా, దాంట్లో నీళ్ళు లేకుండా గోంగూరను బాగా మనము ఉడగట్టేసి మన ఉల్లికారంలో వేసుకునేద్దాము. నేనైతే 3 గుప్పెళ్ళు తీసుకున్నానండి. ఇది మనకు కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న ఉల్లిపాయలకు క్వాంటిటీ అనేది. ఇప్పుడు వేసిన తర్వాత మనము 4 పక్కల అయితే కడాయిలో కలుపుకుందాం. మసాలాలో మనకు కలిపేటప్పుడే గోంగూర అనేది బాగా మెత్తపడిపోతుందండి. ఆకులు మొత్తం నీళ్ళే కదా ఉంటాయి, తొందరగా మనకు మెత్తపడిపోతుంది. చూసారు కదా, మనం 3 గుప్పెళ్ళు వేస్తే కొద్దిగా అయిపోయింది. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు గోంగూర అనేది బాగా షింక్ అయిపోతుంది. గోంగూరనే కాదండి, ఏ ఆకుకూరైనా కూడా మనకు వేడి తగలగానే తొందరగా మెత్తపడిపోతుంది. టేస్ట్ మాత్రం ఇది చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి ఇది. చూసారు కదా, మన గోంగూర అనేది బాగా మన ఉల్లికారంలో బాగా మిక్స్ అయిపోతుంది. కొంతమందికి గోంగూర అంటే ఇష్టం ఉండదు కదా, ఎందుకంటే పుల్లగా ఉంటుందని పచ్చడి కొంతమంది తినరు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. పులుపు అనేది దీంట్లో చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉల్లికారంలో గోంగూర అనేది. చూసారు కదా, మనకు బాగా మెత్తపడిపోయింది. ఇలాగే ఒక 2 సెకండ్లు మనం కలుపుకుని అలాగే వదిలేయాలి. దీంట్లో కూడా మనకు నూనె సపరేట్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదా మన గోంగూర ఉల్లికారం అనేది బాగా ఫ్రై అవుతుందండి. దీన్ని కూడా మనం స్టవ్ సిమ్‌లోనే పెట్టి చేసుకోవాలి. అప్పుడే మనకు ఉల్లికారంలో నుంచి గోంగూరలో నుంచి మంచి ఫ్లేవర్ అయితే టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా కలుపుతుండాలి. కడాయిలో ఈ విధంగా రౌండ్‌గా కలపడం వల్ల ఏమంటే మనం వేసిన నూనె అంతా ఉల్లికారంలో గోంగూరలో బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా అడుగు పట్టకుండా. స్టవ్ అయితే నేను మొత్తం పూర్తిగా సిమ్‌లోనే పెట్టేశాను. ఈ విధంగా ఒక నిమిషం అలా వదిలేయాలి మనము. గోంగూర, ఉల్లికారం అనేది పల్లెటూరులో ఎక్కువగా చేసుకుంటుంటారండి. ఎందుకంటే వాళ్ళకు టైం ఉండదు కాబట్టి పనులకు వెళ్తుంటారు కదా! ఇది ఒకసారి చేసి పెట్టేసామంటే బయట 4-5 రోజులు ఉంటుంది. అలాగే వాళ్ళు దీన్ని రొట్టెలో తింటారు, సంగటిలో తింటారు, అన్నంలో తింటారు. మల్టీపర్పస్‌గా దీన్ని వాళ్ళైతే వాడుకుంటారు కాబట్టి దీన్ని ఎక్కువగా చేసి పెట్టుకుంటుంటారు. గోంగూర పచ్చడి మనకు ఒక టేస్ట్ అయితే ఇది కూడా ఒక టేస్ట్ అండి. చాలా బావుంటుంది. గోంగూర పచ్చడి, గోంగూర పచ్చడే. గోంగూర ఉల్లికారం అండి. టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్‌గా ఉంటుంది. మన గోంగూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఈ విధంగా కలుపుతుండాలి. లైట్‌గా చూసారు కదా మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా! మన గోంగూర ఉల్లికారంలో నుంచి. ఇదే విధంగా మనము నిమిషానికి ఒకసారి కలుపుతుండాలండి. టేస్ట్ అప్పుడైతే చాలా బాగా వస్తుంది. అసలు ఇది మనకు ఫ్రై చేస్తుంటేనే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది. చూస్తుంటేనే మనకు నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి కదా! టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మన గోంగూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి. దీన్ని ఇప్పుడు వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుందాము. చూసారు కదా వేడి వేడిగా అన్నంలో కాస్త గోంగూర, ఉల్లికారం వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ఈ గోంగూర, ఉల్లికారం అనేది వేడి వేడి అన్నానికి, వేడి వేడి సంగటికైతే మంచి కాంబినేషన్ అండి. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అల్టిమేట్‌గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ కదండీ. చూసేసారు కదా! తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ.